యోగి ఆదిత్యనాథ్ పరిపాలిస్తున్నటువంటి ఉత్తరప్రదేశ్ సామ్రాజ్యం నుంచి రాష్ట్రం నుంచి గోల్గొతా యూనివర్సిటీ ఎంతో ప్రెస్టీజియస్గా 6 రోజుల పాటు సాగే సమిట్లోకి ఒక 3 లక్షల రూపాయలకి మనకి దొరికే రోబోట్ని తీసుకొచ్చి ఇది మా యూనివర్సిటీ మేము ఎంతో కష్టపడి తయారు చేసిన ఈ సాధనం ఇది. దీనికోసం మేము 300 కోట్ల రూపాయలు 350 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము అని చెప్పి ఒక వ్యక్తి చెప్పడం, ఒక స్త్రీ చెప్పడం అనేది చాలా దారుణం. ఆవిడ ఆ కాలేజీలో ప్రొఫెసరా లేకుంటే ఎవరైనా సరే హైర్ చేసుకుని ఇలాంటి వాటికి చెప్పడానికి ఉపయోగించే వ్యక్తో తెలీదు. దీంతో ఏంటంటే అక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా ఇది చాలా వింతగా ఉంది, బాగుంది అని చూస్తున్న సమయంలో అక్కడ ఒక దూరదర్శన్ రిపోర్టరు అవన్నీ విషయాలు తెలుసుకొని ఫ్యాక్ట్ చెక్కింగ్కి వెళ్ళాడు. వెళ్తే ఇది వీళ్ళు చెప్పేదంతా అబద్ధమయ్యా బాబు, కళ్ళు తెరువు, ఇది మనకి ఈ మార్కెట్లో $3 లక్షల మనకు దొరుకుతున్నాయి చూడు, దాని పేరు ఆ కంపెనీ తయారు చేసే పేరు ఇది అని వివరాలు మొత్తం చెప్పేసింది. దాంతో ఏముంది, మీడియాకి మంచి ఫుడ్ దొరికింది. ఎందుకంటే మీడియా వాళ్ళు పాజిటివ్ న్యూస్ కవర్ చేయడానికి బదులు నెగిటివ్ న్యూస్ అంటే భలే ఇష్టపడతారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా నెగిటివ్ న్యూస్ మీద ఎక్కువ ఆధారపడతారు. జర్నలిజం కూడా ఎలా ఉందంటే ఏ జర్నల్ జరిగిపోయినా పర్వాలేదు కానీ మనిషిని కుక్క కలిస్తే న్యూస్ కాదయ్యా బాబు, కుక్కని మనిషి కలిస్తే న్యూసు అని ఆ సిద్ధాంతాల మీద జర్నలిజం నిలుస్తుంది, పాఠాలు చెప్తారు. సో ఇలాగ నెగిటివ్ న్యూస్ ప్రజల యొక్క మైండ్లో చొచ్చుకుపోయేటట్టుగా వాళ్ళు ప్రచారాలు చేస్తూనే ఉంటారు. ఓకే, నేను జర్నలిస్ట్ అనుకోండి, అంటే అది మా అలవాటు. కానీ ఇలాంటి దానికి ఆస్కారం ఇచ్చింది ఎవరు? గోల్గొతా యూనివర్సిటీ కదా. అంతేకాకుండా వాళ్ళు సుమారు 800 పేటెంట్లు రిజిస్టర్ చేశారట. ఒక పేటెంట్గా రిజిస్టర్ చేస్తే భారత ప్రభుత్వం 5 లక్షల రూపాయలు వారికి ఇస్తారు గ్రాంట్గా. అంటే డబ్బులు కట్టక్కర్లా, వెనక్కి ఇవ్వక్కర్లా, వాళ్ళ ఇష్టం. అంటే ఈ యూనివర్సిటీలో 800 ఇంటూ 5 లక్షలు ఎన్ని కోట్లు అయ్యాయండి? నాకు లెక్కలు రావాలండి, మీరే వేసుకోండి. ఇలాంటి దారుణాలు చేస్తున్న ఈ కంపెనీని, ఈ యూనివర్సిటీని బాధ్యతలు యోగి ఆదిత్యనాథ్ తీసుకొని స్టూడెంట్స్కి అన్యాయం చేయకుండా ఈ మేనేజ్మెంట్ మొత్తాన్ని తొలగించి దాన్ని ప్రభుత్వ పరం చేసుకోవాలని ప్రజలంతా ఆశిస్తున్నారు. ఈ పరువు తీసిన దీనికి పరిహారంగా దానికి సమిటికి భారీ విరాళం కూడా ఇవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు. CMEN రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంటి టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి.